ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే చెప్తూనే ఉన్నాం. మాట ఇచ్చింది కదా, మాట ప్రకారం వాళ్ళకి ఇవ్వండి, సంవత్సరం 12,000 అని చెప్తున్నాం. ఫ్రీ బస్ పెట్టింది, సంతోషం, పెట్టండి. కానీ వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? మహిళలకు ఫ్రీ బస్ అని వాళ్ళ భర్తలకు డబల్ ఛార్జ్ చేస్తుంది. అక్కడ మోసం చేసి ఇక్కడ ఆటో వాళ్ళకి మోసం చేసి వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఈ డ్రైవర్ గారిని అడుగుతున్నారు, అనిల్ గారిని, కనీసం వాళ్ళకు ఈఎంఐ ఉంటుంది కదా, అది కట్టడానికి కూడా వెళ్తలేదు. అప్పులు చేసి కడుతున్నామని చెప్తున్నాం. అందుకే వాళ్ళ ధైర్యం ఇవ్వడానికి పోతున్నాం. ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు మేము వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాం. కనీసం ఈ ప్రభుత్వం ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంటే ధైర్యంగా ఉండండి, మీకు మేము ఉంటాము, మేము చేస్తామని చెప్తున్నారా? సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు 24,000 వాళ్ళకి బాకే కదా, ముందది కట్టి ఇక్కడ నుంచి చూపిస్తే ఓటాడు కదా. అంటే మీరు ఆటోల గురించి, ఆటో వాళ్ళ సంక్షేమం గురించి మీరు మాట్లాడితే గవర్నమెంట్ ఏమంటా ఉంది? వీళ్ళు మహిళలను కించపరుస్తా ఉన్నారు, మహిళలకు పెట్టిన ఫ్రీ బస్సులు కించపరుస్తా ఉన్నారు. మీరు అడగకముందే చాలా సంతోషం. మహిళలకు పెట్టినట్టే పెట్టి ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు కూడా మోసం చేసినట్టే కదా. మహిళలు పర్సులకి వెళ్ళి చేయదు కానీ వాళ్ళ ఆయన జేబులకి వెళ్ళి తీసేయాలన్నా? వాళ్ళ ఆయనకేమో డబుల్ ఛార్జ్, మహిళలకేమో ఈరోజు ఫ్రీ అంటున్నావు. ఇది ఎక్కడ వితండవాదం? ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయం చేసినట్ట మా మహిళా సోదరులు అంత అమాయకులు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మహిళా సోదరులను కూడా గమనించున్నారు. ఫ్రీ బస్ పెట్టినట్టే పెట్టి వెనక నుండి దొడ్డిదారిని తీసుకున్నట్టు వాళ్ళ ఆయన జేబులకి వెళ్ళి తీసుకుంటున్నాడు, డబల్ ఛార్జ్ చేసినట్టు. ఇది మోసమా కాదా? ఇప్పటికి మహిళా సోదరులు గమనించారు. ఇప్పుడు ఈ జూబ్లీ సెలక్షన్ లో ఆటో డ్రైవర్ల సమస్య ఎంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు? ఆటో డ్రైవర్ల సమస్య కావచ్చు, బస్ ఛార్జీల సమస్య కావచ్చు. మేమేమంటున్నాము, ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టలేదు. మరి వాళ్ళకు 12,000 ఇస్తామని వేయలేదు. వాళ్ళ బోర్డు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. మరి ఇప్పుడు ఏం పెట్టుకో ఎట్లా వచ్చి అడుగుతారు ఓటు వాళ్ళను? ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళని ఎట్లా చోట్ల అడుగుతారు? ఖచ్చితంగా అందుకే ఆటో వాళ్ళని వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తారు. ఇంకొకటి, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో మాగంటి సునీత గారి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున కొంచెం దుష్ప్రచారం జరుగుతుందో ముందు నుంచి దాని మీద మీరు అంటే వారు కుమారుడు అని ఒకరిని అవన్నీ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు. ఎలక్షన్లో వాళ్ళు ఏం చేసిందో చెప్పుకోనికి వాళ్ళకి ముఖం లేదు, ఆల్రెడీ చెప్పేసి అయిపోయింది. అది ఈరోజు సునీత గారిని కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందంటే, భర్త చనిపోతే భార్య కళ్ళకి నీళ్ళు వస్తే కూడా దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మహిళా సంఘం వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఆడబిడ్డ ఏడుస్తుంటే కూడా దాన్ని రాజకీయంగా అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. ఈరోజు గోపీనాథ్ గారు ఈ ప్రాంతం చేసిన సేవలను గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు హైదరాబాద్కి ఏ విధంగా చేసినారు, నేను హైదరాబాద్ వాళ్ళు అందరూ గమనిస్తున్నారు. జూబ్లీ సోదరు కూడా జూబ్లీస్లో నాంది అవుతుంది. అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ సెటరేట్ అవుతుంది. లేదంటే ఇలాగే మంత్రుల మధ్యలో కొట్లాటలు, మంత్రుల మధ్య పంపకాలు, ఇది వాళ్ళ కథనే నడుస్తుంది. ప్రజల్ని ఖాళీ కొట్టేస్తారు. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ ఇంత కీలకమైన ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు, కానీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా ఏమంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఎవరైనా మాకు సంబంధం లేదు. ఎవరు ప్రచారం అంటే ముఖ్యమంత్రి గారికి మరి దానికి ప్రైవేట్. మేము ఈ ఎన్నికలలో ప్రజలందరినీ కోరేది ఒకటి, ఈ ఎన్నికల్లో చాలా కీలకమైనవి. 2 సంవత్సరాలు హైదరాబాద్ ఏ విధంగా భ్రష్టు పట్టించారు, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ ఉంటే ఏ విధంగా భ్రష్టు పట్టించారు, ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా తెలంగాణకు వస్తుంది. అట్లాంటిది పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి ఫాక్స్కాన్ అని ఒక కంపెనీ తీసుకొచ్చారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. నా కాన్స్టిట్యూన్సీలో పెట్టాను. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు 3 సంవత్సరాల్లో గవర్నమెంట్ మారంగానే ప్రభుత్వం సరైన సహకారం లేక 30,000 ఉద్యోగాలకే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఎవరైనా స్పందించే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు తగ్గిపోతూ ఉంటాయి. పక్క రాష్ట్రాలు తగ్గిపోతూ ఉంటే కనీసం ప్రభుత్వం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదంతా సెట్ కావాలంటే, ఈ రాష్ట్ర పరిస్థితి అధోగతి కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి కూతురే ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో. అందుకే ప్రజలందరూ అదే కోరుతున్నారు. ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనేది గమనించమంటున్నారు. ముఖ్యమంత్రి గారే గన్నిచ్చిందంటారు, ముఖ్యమంత్రి గారే మంత్రి గారింటి మీద పంపిస్తారు, మళ్ళీ అందరూ కూర్చొని సెటిల్ చేసుకుంటారంటే ఏం సెటిల్ చేసుకుంటారో అర్థమవుతుంది. ముందు ప్రజా సమస్యలు మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. అసలు ఏం చేస్తారని మీరు వచ్చి ఓట్లు అడుగుతారు? ఈ 2 సంవత్సరాలు జూబ్లీస్కి ఏం చేశారని వచ్చి ఓట్లు అడుగుతారు? ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తారు, ఒక అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తారు, ఏం చేస్తారని ఓట్లు అడుగుతారు? అదే అడుగుతున్నాం మేము ప్రజల తరఫున. ప్రజలకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు ఏం చేయకపోయినా పొరపాటున వాళ్ళ సైడ్ ఆలోచిస్తే మళ్ళీ
రాష్ట్రానికి కూడా అందిస్తుంది. మేడం చివరి క్వశ్చన్, మీరు చాలా కాలం పాటు హోంమంత్రిగా పనిచేసారు, ఎప్పుడైనా కూడా డీజీపీకి నియామక పత్రాలు ఇచ్చే సంప్రదాయాన్ని మీరు చూసిరా? మీ పదవి కాలంలో కావచ్చు, అంత ముందుకు వస్తారు కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వంలో నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తాం ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ మన కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇచ్చుకుంటుపోతున్నారు. అలాగే డీజీపీ గారికి కూడా రొటీన్గా వచ్చే దానికి కూడా డీజీపీ గారు కూడా